హలో అందరికీ. రైతే రాజు, దేశానికి వెన్నుముక్క అంటారు. కానీ ఆ రైతు ఎంతవరకు హ్యాపీగా బతుకుతున్నాడు? చాలామంది డాక్టర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని, పోలీస్ అవ్వాలని, లాయర్ అవ్వాలని, టీచర్ అవ్వాలని ఇలా అన్ని ప్రొఫెషన్స్ ఎంచుకుంటాడు. కానీ రైతు అవ్వాలని చాలామంది, ఎందుకంటే ఏ ప్రొఫెషన్లోనైనా సరే మానసికంగానూ శారీరకంగానూ ఒక్క విధంగా మాత్రమే శ్రమ ఉంటుంది. కానీ ఈ రైతుకి శారీరకంగా మానసికంగా చాలా శ్రమ పడతారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఒక్కసారి పంట వేశాక అది చేతికి వచ్చే వరకు కూడా వాళ్ళ కంటి నిండా నిద్రపోరు, అలాగే కడుపు నిండా తినరు. సో వీళ్ళ టాపిక్ మాట్లాడుకుంటూ మీకు ఇంకొకరి గురించి చెప్తాను. అండ్ ఎర్లీ మార్నింగ్ 5కి మేమైతే కూరగాయలు తీసుకోవడానికని వెళ్తున్నాము. ఆ దారిలో నేను షూట్ చేసిన వీడియో. ఇంత మార్నింగ్ చూసారా, మొత్తం రోడ్లన్నీ క్లీన్ చేయడానికి వచ్చారు. మనం వీళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో మనకే తెలియాలి. మనం శుభ్రంగా ఉంటున్నాము అంటే మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటేనే మన హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయగలము. మన హెల్త్కి కూడా అదే మంచిది. వాళ్ళు చాలామంది అనుకోవచ్చు మీరు వాళ్ళు ఏమన్నా ఊరికినే చేస్తున్నారా అని. ఊరికినే చేసినా చెయ్యకపోయినా వాళ్ళు అంత కష్టపడి చెయ్యబట్టే మనం శుభ్రంగా ఉండగలుగుతున్నాము, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము. ఇలాంటి వారిని మాత్రం మీరు ఎవరు కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడొద్దు ప్లీజ్, దయచేసి. ఇప్పుడైతే మనం మార్కెట్ దగ్గరికి వచ్చాము. ఇది ఐజాలో మార్కెట్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 3:34 నుంచి ఈ మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చాలా రకాల ఆకుకూరలు, అలాగే మనకి కావలసిన కొత్తిమీర, పాలకూర, గోంగూర, కరివేపాకు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు అంటే డైరెక్ట్ రైతులే తీసుకొచ్చి, ఇక్కడ రైతులు డైరెక్ట్ పొలం నుంచి తీసుకొచ్చి అమ్మే రేట్లకి మేము బయట కొనే రేట్లకి అసలు సంబంధమే ఉండదు. ఎందుకు ఇలా అంటున్నాను అంటే వీళ్ళు కేజీ లెక్క అయితే అమ్మరండి మోస్ట్లీ. ఇలాగా పార్ట్స్ అనేవి సపరేట్ చేస్తారు. టమోటాలు అనుకోండి ఇలా ట్రే ప్రకారం అమ్ముతారనమాట. మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా పార్ట్స్ కింద అంటే ఒక 5 కేజీస్ 4 కేజీస్ పోగులాగా పెట్టి అవి ఒక్కొక్క పోగు 80 రూపాయలు, 60 రూపాయలు, 50 రూపాయలు, 40 రూపాయలు ఇలా వాళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. మేము ఒకసారి వెళ్ళినప్పుడు 3 ఫ్యామిలీస్ కలిపి షేర్ చేసుకుందామని తీసుకున్నాము. ఒక పోగులో 4 to 5 కేజీస్ ఉంటాయండి ఈజీగా. అదే పోగు మాకు 60 రూపాయలకి, అంటే ఒక 4 కేజీస్ వేసుకున్న 4 కేజీస్ 60 రూపాయలకి వస్తే మేము అదే వెజిటేబుల్ బయట ఒకే కేజీ 60 రూపాయలకి కొంటున్నాము. సో మీకు అర్థం అవ్వాలి రైతు ఎంత తక్కువకి అమ్ముతున్నారో మనకి. ఇక్కడ ప్రతి వెజిటేబుల్ కూడా తీసుకొచ్చి అమ్ముతారు. పచ్చిమిరపకాయల దగ్గర నుంచి ఉల్లిపాయలు, క్యాబేజ్ ఇలా ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఏ పంట అయితే పండిస్తున్నారో ఆ పంటను డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు. అండ్ అలాగే వీళ్ళకి ఎంత లాభం వస్తుందో వీళ్ళకే తెలియాలి. నిజంగా వాళ్ళు పంట వేసినప్పటి నుండి ఎంత కష్టపడతారో వాళ్ళు తీసుకునే డబ్బులకి అసలు సంబంధమే ఉండదు అనిపించింది నాకైతే. ఇంత ఎర్లీ మార్నింగ్ అది అయ్యే వరకు కూడా టెన్షన్ పడుతూనే ఉంటారు. అండ్ దాని మీద లాభం కూడా ఎక్కువ రాదు. బట్ రైతులు ఎంత నిస్వార్థంగా ఆలోచిస్తారు కదా. ఈ రైతుకి తెలుసు మనం ఇందులో ఏమి మేడలు కట్టేది ఉండదు, ఆస్తులు కొనేది ఉండదని. కానీ ఆ భూమిని ప్రేమించి, ఆ పంటను ప్రేమించి దాంట్లో ఉన్నప్పుడు ఇంకా బయటికి రావాలని అనిపించదు. నిజంగా వీళ్ళు స్వచ్ఛమైన మనసుతోనే ఉంటారనిపించింది. లోపల వాళ్ళ దగ్గర కొన్నవి ఇలా చిన్న చిన్న షాప్స్లా పెట్టుకొని బయట కూడా అమ్ముతారు. అండ్ ఇదనమాట నేను వీడియో అయితే చూపించాలి అని మీతో అనుకున్నాను. మీరు రైతు గురించి ఏమనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఎవరైనా రైతు ఉన్నారా అనేది కూడా నా కామెంట్. సో నేను వీడియో షూట్ చేసి పెట్టాను. మీరు లైవ్ చేద్దాము ఈ వెజిటబుల్స్ కోసం మేమందరం చూస్తాము అంటే కనుక కంపల్సరీ నేను ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి లైవ్ అయితే చేస్తాను. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వెళ్ళే దారిలో ఇవన్నీ షాప్స్ ఎందుకు చూపించాను అంటే ఇక్కడ మంచాలని, బీరువాలని చెక్కతో చేస్తారనమాట. ఇదంతా ఏరియా. సో అందుకని మీకు ఒక చిన్న క్లిప్ చూపించాలని చూపించాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.